నుంచి ఒక చిన్న మాటను మనం చదువుదాం. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 18వ వాక్యం. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 18వ వాక్యం. ఆమేన్. హల్లెలూయా చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా. పౌలు అంటున్నాడు కొరింథీ సంఘంతో మాట చెప్తూ, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అంటే సిలువను గురించిన వార్త. గుడ్ ఫ్రైడే రోజు మనం దేని గురించి మాట్లాడుకుంటాం? సిలువను గురించి. చెప్పండి. ఈ వార్త కొంతమందికి వెర్రితనం, అంటే నశించిపోతున్న వాళ్ళకి వెర్రితనం. చాలామంది ఉన్నారు ఈ లోకంలో. అలాంటి వాళ్ళకి గుడ్ ఫ్రైడే అని చెప్పండి. గుడ్డు ఫ్రైడే అని ఎగతాళి చేస్తారు. ఈరోజు నేను చెప్తున్నది, చాలామంది మనల్ని ఎగతాళి చేస్తున్నారు. మనం చేసే పనులను, మనం పాడే పాటలను, మనం చెప్పే వాక్యాలను ఎగతాళి చేస్తున్నారు. చేయడంలా ఏమా? మిమ్మల్ని ఎగతాళి చేయడంలా? శ్రీనివాస సత్ర సంఘంలో పైన మైకాలు లేవు కదా. ఎందుకో నేను అనుకున్నా సరే అది కుదరలా. పైన మైకాలు లేవు, లోపల వరకే ఉంటుంది ఈ సౌండు. అందుకని మీకు పెద్దగా తెలియదేమో, కానీ గంగనపాలెం చర్చిలో పైన మైకాలు ఉంటాయి. ఇక్కడ పాట పాడుతుంటే ఆ ఇంట్లో ఉండేవాళ్ళు, ఆడ పని చేసేవాళ్ళు వచ్చారండి, భక్తులు చెప్తున్నారండి వాక్యాలు. ఎంతమందో ఎగతాళి చేసేవాళ్ళు. నిజంగానే యేసు ప్రభు అన్నా, యేసు ప్రభు బిడ్డలన్నా నశించిపోతున్నటువంటి వాళ్ళు చాలామంది ఎగతాళి చేస్తున్నారు. నిజం ఇది, చాలామంది ఎగతాళి చేస్తున్నారు. కానీ రక్షించబడుతున్నటువంటి మనకు మాత్రము దేవుని శక్తి. మనం చేసేటువంటి పని వాళ్ళకి తెలియకపోయినా సరే రేపొక రోజు ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది ఇది దేవుని శక్తి అని. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసయ్య సిలువ రాను మోసుకుంటా మరి యెరూషలేము వీధుల్లో తిరిగి ఆయన సిలువలో వేలాడుతూ చనిపోయినటువంటి దినాన్ని పురస్కరించుకొని ఈ గుడ్ ఫ్రైడే కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉంటాం. ఆ సిలువ ధ్యానాలు అంటే ఆ సిలువలో పలికినటువంటి 7 మాటలు మనం చెప్పుకోకముందు ఖచ్చితంగా ఈ మాటలు మనం వినాలా. ఇప్పుడు చెప్పే మాటలు ఏందా మాటలు అంటే, యేసు క్రీస్తు సిలువకు ముందు జరిగినటువంటి ఒక చిన్న 3 సందర్భాలు మనసు పెట్టండి. యేసు ప్రభు సిలువకు ముందు జరిగినటువంటి ఒక చిన్న 3 సందర్భాలు. యేసయ్య సిలువకు ముందు ఒక 3 సందర్భాలు జరిగాయి. ఏంటి ఆ 3 సందర్భాలు? 1, 2, 3 అని ఆ 3 విషయాలు మీకు ముందర పెట్టి నా ప్రసంగాన్ని ముగిచ్చేస్తా. రైట్? ఏమి జరిగాయి యేసు ప్రభు సిలువకు ముందు? నెంబర్ 1 ఆయనకు తీర్పు తీర్చారు. చెప్పండి. ఆయనకు యేసయ్య మరణానికి ముందు, సిలువ త్యాగానికి ముందు ఆయనకు తీర్పు తీర్చారు. ఈ తీర్పుకి బైబిల్ పెట్టిన పేరు ఏం పేరంటే అన్యాయపు తీర్పు. చెప్పండి, ఏం తీర్పు? సౌండ్ పెట్టండి. ఏం తీర్పు? అన్యాయపు తీర్పు. తీర్పులు 2 రకాలు. యథార్థమైన తీర్పు, రెండోది అన్యాయపు తీర్పు. అన్యాయపు తీర్పు అంటే అది తప్పు, కానీ ఆ తప్పుని ఒప్పిస్తారు. అర్థం కాలేదా? దీన్ని ఏమంటారు? అన్యాయపు తీర్పు. యేసయ్యకు తీర్చినటువంటి తీర్పు మామూలు తీర్పు కాదు, అన్యాయపు తీర్పు. ఒకసారి ఎట్ట చేశారు ఆ అన్యాయపు తీర్పుని అనేటువంటిది నేను ఒక విషయాన్ని మీ ముందర పెడతా. యోహాను సువార్తకు రండి. 19వ అధ్యాయానికి రండి. యోహాను సువార్తకు రండి. 19వ అధ్యాయానికి రండి. ఆ 19వ అధ్యాయంలో
6వ వచనాన్ని చదవదామా? 6వ వచనం. ఆమేన్. నాన్న వినాలరా, యేసు ప్రభుని పిలాతు దగ్గరికి తీసుకెళ్ళారంట. యేసయ్యకు తీర్పు తీర్చింది ఇద్దరు, పిలాతు, హేరోదు. వీళ్ళిద్దరూ తీర్పు తీర్చారు ఆయనకి. పిలాతు దగ్గరకు తీసుకుని పోయారు, హేరోదు దగ్గరకు కూడా తీసుకుని పోయారు. మనం చదివినటువంటి సందర్భం, పిలాతు దగ్గరకు తీసుకుని పోయి నిలబెట్టారు. ఎవరిని? యేసయ్యని తీసుకుని పోయి నిలబెట్టి యేసుని సిలువ వేయండి, యేసుని సిలువ వేయండి అని అరుస్తున్నారు. మట్లాదివారం రోజు మనం ఏం వరిసాం? దావీదు కుమారునికే, అరవండే, దావీదు కుమారునికే ప్రభు పేరిట వచ్చేవాడు సర్వోన్నతమైన స్థలములలో అరిసిన ఆ అరుపులే ఇప్పుడు పిలాతు దగ్గరకు తీసుకుని పోయి యేసుని సిలువేయండి, యేసుని సిలువేయండి. చెప్పండి, యేసుని సిలువేయండి. పిలాతు చూసి యేసు ప్రభు మొహాన్ని, యేసు ప్రభువుని చూసి పిలాతు, ఈయనలో నాకు ఏ దోషము కనబడడం లేదు, సిలువేయండి సిలువేయండి అని మీరు అంటున్నారు కదా, మీరే పోయి ఈయన్ని సిలువేసుకోండి. ఇప్పుడు నేను ఒక మాట అంట, ఈయన రాజు, కింద ఉండేవాళ్ళు ప్రజల మాట రాజు వినాలా, రాజు మాట ప్రజలు వినాలా? ఇప్పుడు ప్రజలే రాజుని ఎన్నుకున్నారు, బాగుంది. కానీ ఈయనకి ఒక అధికారం ఇచ్చినప్పుడు, ఈయనకి ఒక పోస్ట్ ఇచ్చినప్పుడు ఈయన మాట తప్పకుండా వినాలా. వాళ్ళు ఏమంటారు? అప్పటికి అంటాడు పిలాతు, ఇదిగో మనకు ఒక ఆచారం ఒకటి ఉంది కదా, ఈ పండగ వచ్చినప్పుడు ఒక ఖైదీని మనం విడుదల చేస్తాం కదా, మరి ఆ ఖైదీ ప్లేస్లో అయినా సరే మీ బోధకుడిని వదిలేస్తాం, ఏసీని వదిలేస్తామంటే వాళ్ళు అంటారు, ఖైదీని నువ్వు విడుదల చేసే పని అయితే బరబ్బాను విడుదల చేయి. బరబ్బా ఎవరంటే ఒక గజ దొంగ, ఒక బందిపోటు దొంగ. బరబ్బాన్ని విడుదల చేయి, కానీ ఏసీని మాత్రం సిలువేయి. ఏం తప్పు చేశాడు ఆయన? ఏం పొరపాటు చేశాడు? ఏం తప్పు చేశాడు? ఏం పొరపాటు చేశాడు? మీకు అర్థమవుతుందా? కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు తప్ప, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు అది తప్ప, మోగోళ్ళకి మాట ఇచ్చాడు అది తప్ప, కుంటోళ్ళని నడిపించాడు అది తప్ప, చచ్చిపోయిన వాళ్ళని తిరిగి మళ్ళా బ్రతికించాడు అది తప్ప, ఏం తప్పు చేశాడని తీర్పు తీరుస్తున్నారు ఆయనకి. సిలువేయండి సిలువేయండి. సిలువ అంటే నానా అది ఒక ఉరి శిక్ష. మన భాషలో చెప్పాలంటే సిలువ అనేది ఒక మరణ శిక్ష. ఆ మరణ శిక్షకి అప్పగించాలంటే పెద్ద కారణాలు ఉంటే కానీ అప్పగించలేరు. కానీ అన్యాయమైనటువంటి తీర్పు తీరుస్తున్నారు అక్కడ యేసు ప్రభువుని. ఏమేయాలంట? సిలువేయండి సిలువేయండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పిలాతు దగ్గరికి యేసయ్యని తీసుకుని పోయినప్పుడు పిలాతు కూడా ఆయనకి మరణశిక్ష విధించలేకపోయాడు. హేరోదు దగ్గరకు తీసుకుపోయినప్పుడు కూడా హేరోదు కూడా ఆయనకి మరణశిక్ష వేయలేకపోయినాడు. ఎందుకంటే ఆయనలో ఏ తప్పు లేదు, ఆయనలో ఏ దోషం లేదు. కానీ ప్రజలు అంటున్నారు అన్యాయంగా, చెప్పండి యేసయ్యను సిలువేయండి, యేసయ్యను సిలువేయండి. అన్యాయపు తీర్పు తీర్చారు ఆయనకి. ఇంక పో మీ ఇష్టం వేసుకోబోండని చెప్పేశాడు. యేసు ప్రభువుని
తీసుకొని పోతున్నారు సిలువ మరణానికి. అందుకే నేను చెప్పాను, ఆయన సిలువ కార్యానికి ముందు ఆయనకు తీర్పు జరిగింది. ఆ తీర్పు ఏమి తీర్పు? అన్యాయపు తీర్పు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. రెండవది, యేసయ్య సిలువకి పోక ముందు జరిగిన రెండవ కార్యం, సిలువ వేయమని తీసుకెళ్ళిపోయిన తర్వాత రెండవ కార్యాన్ని మనం చూద్దాము. లూకా సువార్త 23వ అధ్యాయం 23వ అధ్యాయం 2వ వచనం చూద్దామా? లూకా సువార్త 23వ అధ్యాయం 2వ వచనం చూద్దామా? రెండవది, సిలువ మ్రానికి పోకముందు యేసయ్యకి జరిగినటువంటి రెండవ కార్యం చెప్పండి. లాస్ట్ పదం, ఆయన మీద మాట్లాడండి అందరూ చెప్పండి. ఆయన మీద నేరాలు మోపారంట. నేరం అంటే మన భాషలో నేరం అంటే నిందలు, అంటే తప్పులు చూపిస్తున్నారు. యేసయ్య జీవితంలో నేరాలు చూపిస్తున్నారు, తప్పులు చూపిస్తున్నారు. ఫస్ట్ది అన్యాయపు తీర్పు తీర్చారు. రెండవది నేరం చూపిస్తున్నారు. అమ్మా ఏం చేశాడు? ఆయన నేరమా? ఏం తప్పు చేశాడు యేసయ్య? చచ్చిపోయేంత తప్పులు ఏం చేశాడు? వాళ్ళు అక్కడ చూపించిన ఆ కార్యాలు చూడండి. రెండవ వచనం స్టార్ట్ కాడి నుంచి, ఇతడు మా జనమును, అంటే జనాల్ని తిరగబడమంటున్నాడంట. ఎవరి మీదకి? రాజు మీదకి. జనాలనంట చెప్పండి, యేసయ్య తిరగబడమంటున్నాడంట. చెప్పండి, జనాల్ని యేసయ్య తిరగబడమంటున్నాడా, సమాధానంగా ఉండమంటున్నాడా? హల్లెలూయా ఉన్నవాళ్ళు హల్లెలూయా. తిరగబడమన్నాడా, సమాధానంగా ఉండమన్నాడా? యేసయ్య సమాధానంగా ఉండమని చెప్పిన ఒక్క మంచి మాట చెప్పండి. ఎవరైనా నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమని చెంప తిప్పమన్నాడు. అంటే గొడవకి గీరమన్నాడా? గొడవకి లేపమన్నాడా? గొడవలొద్దు సమాధానంగా ఉండమన్నాడా? కదా. కుడి చెంప మీద కొడితే ఎడం చెంప కూడా చూపించంటే ఓడు కొట్టేవాడు కూడా గొమ్ముగా అయిపోతాడు. సమాధానంగా ఉండమనేది దేవుని ఉద్దేశం. గొడవలు వద్దు అనేది దేవుని ఉద్దేశం. గొడవలు గీరుకునేది అపవాదిగాడి ఉద్దేశం. కానీ వీళ్ళు ఏమి నేరం మోపుతున్నారంటే జనాల్ని తిరగబడమంటున్నాడు. తప్పు చూడండి, తప్పు కదా, తప్పు కదా. నింద మోపడం తప్పు కదా. ఆయన తిరగబడమని లేదు, ఆయన సమాధానంగా ఉన్నాడు. ఇంకొక తప్పు కూడా చూపించారు చూడండి. అదేంటది? కైసరీకు పన్నియొద్దు, అంటే ట్యాక్స్ కట్టబాకండి. కైసరి చక్రవర్తికి పన్ను ఇవ్వబాకండి, ట్యాక్స్ కట్టబాకండి. ఉన్నారా మీరు? ట్యాక్సులు కట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా చర్చిలో? ట్యాక్స్ కట్టరా? పన్ను కట్టరా? ఇంటి పన్ను, కుళాయి పన్ను, కరెంటు పన్ను, కరెంటు బిల్లు అంటారే, ఏంది అదంతా? అప్పుడెప్పుడో కట్టిన ఇంటికి ఇప్పుడు కూడా డబ్బులు కడుతుంటారు ఇంటి పన్ను అని కదా. అన్ని పన్నులే. ఆ పన్నులు అప్పటి నుంచే వస్తున్నాయి. ఆ పన్నులే గవర్నమెంట్కి ఆదాయం. యేసయ్య అంట కైసరికి పన్ను ఇవ్వకండి అన్నాడంట. పన్ను అంటే ట్యాక్స్ కట్టబాకండి అంటే రాజుని రెచ్చగొడుతున్నారు వాళ్ళు. రాజా నీకు ట్యాక్స్ కట్టకూడదు అంటున్నాడు, నీకు పన్ను కట్టకూడదు అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు చెప్పాడు ఆ విధంగా పన్ను కట్టబాకండి అని చెప్పాడా? ఒక మంచి మాట చెప్పండి మీకు, యేసయ్యే పన్ను కట్టాడు. కట్లా సందర్భం చూపిస్తా చూడండి. యేసు ప్రభు పన్ను కట్టాడు చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయానికి రండి. నన్ను బాగుంటుంది ఈ మాట, ఒకసారి చూడాలా. 17వ అధ్యాయానికి రండి. 24 నుంచి చదువుకుంటా వద్దామా? 24వ వచనం కాడి నుంచి, మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం కాడి నుంచి చదువుకుంటా వద్దామా? వారు
పేతురునకు వచ్చి, మీ బోధకుడు ఈ అశేకులు చెల్లింపడా అని అడుగగా చెల్లించునను అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడటం మునిపే వినాలి. యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజుల సుంకమును పన్నులు ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అనిల జన యొద్దనా అని అడిగాను. అతడు అనిల జన యొద్దనని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను. ఇప్పుడు చదువు 27 వచనం. మనము వారికి అభ్యంతరము కలుగు చేయకున్నట్లు నీవు సముద్రములకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల యొక్క షేకులు దొరుకును. దానిని తీసుకొని నీ కొరకు వారికిమ్మని అతనితో చెప్పాడు. మనిషికి 1/2 షెకేలు పన్ను కట్టాలంట. ఒక మనిషికి 1/2 షెకేలు పన్ను కట్టాలంట. పన్ను వసూలు చేసుకునే వాళ్ళు వచ్చి యేసు ప్రభు శిష్యుల్ని అడిగాడు, ఏమయ్యా మీ బోధకుడు పన్ను కట్టడా? అందరూ పన్ను కడుతున్నారుగా, మీ బోధకుడు పన్ను కట్టడా అంటే కడతాడయ్యా అని అన్నారు. యేసు ప్రభు ఆ మాట విని, ఓహో పన్ను కట్టాలా నేను? సిమోనా గాలం తీసుకుని పో, గాలమి ఒక చేప దొరుకుతుంది, చేప నోరు చీల్చు, ఆ చేప నోట్లో 1 షెకేలు ఉంటుంది. మనిషి కట్టాల్సింది 1/2 షెకేలే. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనిషికి కట్టాల్సింది ₹1, కానీ దాని నోట్లో ₹1 ఉంటుంది. ఆ లాస్ట్ లైన్ చూడండి, ఆ 27 వచనం. నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకొచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1/2 షెకేలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్ము. కట్టి అంటే యేసయ్య పన్ను కట్టాడా కట్టలేదా? హల్లెలూయా. కానీ జనాలు ఏమంటున్నారు? పన్ను కట్టకూడదని అంటున్నాడు. ఏంటంటే నేరం మోపడం, నిందలు మోపడం. ఇంకొక నింద కూడా మోపారు వాళ్ళు అక్కడ. ఏందా ఆ నింద? వదిలేశారా? ఆ మాటని వదిలేశారా? 23వ అధ్యాయం 2వ వచనం లోకాసు వార్త. తానే క్రీస్తునని రాజునని చెప్పుకుంటున్నాడు. ఇది ఒక నింద. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసయ్య సిలువ రానికి ముందు జరిగినటువంటి మొదటి కార్యం, ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చారు. రెండవ కార్యం, ఆయన మీద నేరాలు మోపారు, నిందలు మోపారు. ఇంకొక కార్యం చూద్దాం. యేసయ్య సిలువ మానుకు ముందు ఏం జరిగింది చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. 15వ అధ్యాయం 20వ వచనం. ఆయనను అపహాసించిన తరువాత ఆయన మీదనున్న ఊదరంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలైనకు తొలగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకుని పోయేది. మూడవది ఒకసారి చూడండి. వారు ఆయనను, ఆ పదం చదివేవాళ్ళు, వారు ఆయనను అపహసించిన తరువాత. యేసయ్య సిలువ మానుకు పోకముందు మూడవ కార్యం ఏంటంటే ఆయనంట అపహసించారు. అపహసించారంటే ఎగతాళి చేశారు. యేసయ్యను ఎగతాళి చేశారు. నానా చెప్పండిరా, ఒక మనిషి మనల్ని ఎగతాళి చేస్తే మనకి ఎట్టుంటుంది? ఎవరన్నా మనల్ని ఎగతాళి చేస్తే ఎట్టుంటుంది? కోపం రాదా? ఒళ్ళు మండదా? మనం అన్న మాటకి డబల్ అన్నమా? కానీ యేసు ప్రభుని ఏం చేశారంట? ఎగతాళి చేశారంట. నేను అంటాను, ఆయన మొహం మీద ఊసి ఎగతాళి చేశారు, ఆయనని కొట్టి ఎగతాళి చేశారు. నానా ఆయన నెత్తి మీద, రే ఈయన రాజు కదా, ఎవరైనా రాజు కదా, మరి రాజు నెత్తినే ఉండాలా? కిరీటం ఉండాలి కదా, అందుకని కిరీటం వెళ్ళారు. ఏం కిరీటం? ముళ్ళ కిరీటం. రాజులు ఏ కిరీటాన్ని పెట్టుకుంటారు? బంగారు కిరీటాన్ని, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు పెట్టుకుంటారు. కానీ ఈ రాజు నెత్తిన ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టారంటే ఎగతాళి చేయడం, అపహాసం చేశారు. నానా
సిలువ రానుకు ముందుగా యేసుక్రీస్తుని అపహాసం చేశారు, ఎగతాళి చేశారు. 3 కార్యాలు చెప్పాను నేను ఇప్పటికీ. సిలువకు యేసుక్రీస్తు ప్రభుని తీసుకోక ముందు జరిగిన 3 కార్యాలు టకటగా చెప్పండి. మొదటి కార్యం అన్యాయపు తీర్పు, రెండవ కార్యం నిందలు, మూడవ కార్యం ఆయనను ఎగతాళి చేయడం. ఎన్ని చేసినా, ఎలాంటి కార్యాలు చేసినా నోరు తిరగకుండా యేసయ్య అన్నిటినీ చేశాడు. ఎందుకంటే ఆయన ప్రాణాన్ని పెట్టి, ఆయన రక్తాన్ని కార్చి మనకు విడుదలను, మనకు స్వస్థతను ఇచ్చుట కొరకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు మనలందరినీ ముందుకు నడిపించునుగాక.